ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోనియమ్మ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీల్లేదు, అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్కు తరలించుకొని పోయిండు. మరి బేజపోలను ఒక లాతు దన్నాల్సిన అవసరం ఉందా లేదా? మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ మా ఆదివాసీలు, మా కోయలు, మా గోండులు, మా లంబాడాలు, మా చెంచులు, మా ఆదివాసీలు చదువుకోవాలని, వాళ్ళ బిడ్డలు పీజీలు పిహెచ్డీలు చేయాలని, ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే 10 సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా? మేం పట్టుబడితే కొట్లాడితే మొన్న పని మొదలుపెట్టారు. 10 ఏళ్ల తర్వాత పని మొదలుపెట్టిన మీరు ఈ ప్రాంతంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇదే కాదు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది అభివృద్ధి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇదే కాదు మిత్రులారా, నేను పార్లమెంట్లో ప్రత్యక్ష సాక్షిని. మొన్న బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికించిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడు. అంతటితో ఆగలే. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు, తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కాదా? మరి నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని, బీజేపీ నాయకులను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని, కాంగ్రెస్ను తప్పు పట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి, ఓట్లు కావాలని అడుగుతారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గంగానది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న మన మేడారం జాతర జరిగింది. ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన, అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే ముష్టి 3 కోట్లు ఇచ్చిండ్రు, మనం అవి ఆడుకోలేదు, 150 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి, కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి 1.5 కోటి మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి 3 కోట్లు ఇస్తారా? 3 కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాలనా? ఇదేనా మీ నీతి, మీ జాతి అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. మేడారం జాతరను కుంభమేళాలాగా జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇవ్వము, మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయింది. మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా, మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు, మా ప్రజలు మీకు ఓట్లెట్లు వేస్తారని నేను అడగదలుచుకున్న ఇవాళ. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ ఒక్కటైనరు. ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకరికి ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతోని చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో 5 సీట్లు మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. అందుకే ఇవాళ
తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా.